క్రియేట్ ఫేస్బుకే కదా అది. సాంగ్స్ అండి అది. నీ కృపలో రచినావు గతకాలం
ఏసయ్య నా ప్రాణనాథ అనే సాంగ్ పాడుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో సంఘమంతుడికి కూడా శుభాభివందన తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ప్రార్థనలో బలపడుతున్నారని, వాక్యంలో బలపడుతున్నారని నేను ఆశపడుతున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి మరి ఆదివారం మాత్రమే కాకుండా మరి యొక్క 3 దినాలు, బుధవారం, లక్షవారం, శుక్రవారం కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు మనకి కృపను బట్టి ప్రభు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్య ముందుకు వెళ్ళలాగున మరి కార్యక్రమాన్ని చూసే సంఖ్య పెరుగుతూ ఉంది దినదినము. అనేక మంది కొత్త వారు దేవుని యొక్క వాక్యంలో బలపడుతూ ఉన్నారు. చాలా సంతోషిస్తున్న ఆ విషయాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు ఎదుట మనము ప్రార్థన చేసుకుని ప్రభువుని సిద్ధపరచుకొని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రివైన మా పరమ తండ్రి, నీ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మరొకసారి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. మంచి దేవుడు ప్రభువా, పరిస్థితులు బలహీనంగా ఉంటున్నప్పుడు నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ వాక్యంలో బలపడడానికి, నీ వాక్యంలో ఎదగడానికి, నీకు మరి దగ్గరగా చేర్చబడటకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ప్రభువా, రాత్రి వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సిద్ధపరిచి ఇంకనూ ప్రభువా నీతో అంటుకట్టబడి ఉండడానికి, మీ యొక్క శక్తిలో పరిపూర్ణతలోనికి మేము వెళ్ళడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి గడిచినటువంటి వారాల నుంచి కూడా మనము శ్రమలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ధ్యానాంశాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరొక అంశంలో మనం ధ్యానం చేసుకున్న సమయాన్ని బట్టి దేవుని యొక్క ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, క్రైస్తవుడు అని ఒక పేరు నీకు పెట్టబడినప్పుడు, క్రైస్తవుల జీవితంలోనూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము బైబిల్లో మనం చూసినట్లయితే శ్రమ అన్నది కామన్. మనం చెప్పుకుంటున్నాం, చాలా వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. శ్రమ అన్నది అది కామన్గా, అది పెద్ద వింత అయినటువంటిదో ఆశ్చర్యపడిపోయే అంశం కాదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఈ శ్రమ అనేటువంటి ఈ యొక్క అంశంలో పాప జీవితాలను బట్టి, నీతి జీవితాలను బట్టి వచ్చే శ్రమ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలు మనం చూస్తున్నప్పుడు ఒక క్రైస్తవునిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ఒక క్రైస్తవ జీవితంలో నీ జీవితంలో ప్రారంభమైనప్పుడు, నీ జీవితంలో శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు ఆ శ్రమ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాపమును బట్టో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని బట్టో కాకుండా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం ద్వారా వచ్చే శ్రమ మాత్రమే నువ్వు ఫేస్ చేసే స్థాయిలోనికి నువ్వు ఎదగాలి. అది దేవుని ఉద్దేశం. అది పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం. పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితంలోకి నువ్వు వెళ్ళావని నీకు ఎలాగ అర్థమవుతుందంటే, క్రైస్తవ జీవితంలో నువ్వు నిజమైనటువంటి నడవడికలో ఉన్నావని నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, నీ జీవితంలో నీకు వచ్చినటువంటి శ్రమ వాక్యానుసారమైన జీవితం శ్రమే అయి ఉండాలి ఎక్కువ శాతం. నీతిలో జీవించినప్పుడు వచ్చే శ్రమను అనుభవించినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నావు అని అర్థం చేసుకోవచ్చు. అంటే చివరికి నీ బ్రతుకు, నీ లైఫ్ ఎలా ఉండాలంటే, నీకు వచ్చినటువంటి శ్రమను డివైడ్ చేస్తున్నప్పుడు
పాపము ద్వారా, స్వబుద్ధి ద్వారా వచ్చినటువంటి శ్రమ అనేది నీ దరిదాపులకు రాకుండా, నీకు వచ్చినటువంటి ప్రతి శ్రమ కూడా వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు పొందుకునే శ్రమలోనికి నువ్వు ఎదగాలి. అది పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది క్రీస్తు మనకి మాదిరిగా ఉంచినటువంటి ఆ మాదిరి కలిగినటువంటి జీవితంలో వెళ్తున్నామని అర్థం చేసుకోవచ్చు. శ్రమ తప్పదు, శ్రమ వస్తుంది. కానీ ఆ ప్రతి శ్రమని నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు సరిచూసుకుంటున్నప్పుడు, అది 98% వాక్యానుసారమైన జీవితం ద్వారా వచ్చిన శ్రమే అయి ఉండాలి. అప్పుడే 23వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను నువ్వు సొంతం చేసుకుంటావు. చాలాసార్లు బైబిల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు మనకు ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనది 23వ కీర్తన. ఈ సామ్స్ 23లో మనం చూసినప్పుడు, 23వ కీర్తన భాగంలో మనం చూసినప్పుడు, మనందరికీ చిన్నప్పుడు సండే స్కూల్లో మమ్మల్ని కంఠస్థం చేయించినటువంటి వాక్యం ఇది. చాలా చక్కటి అంశం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారపు జీవితంలో గమ్యము ఏమిటో కనిపించినటువంటి దినాల్లోకి నేను వెళ్ళిపోయినప్పుడు, నా ప్రయాణం ఎటు వెళ్తుందో నాకు అర్థమైనటువంటి జీవితంలో వెళ్ళిపోతున్నప్పుడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు కూడా నేను భయపడకుండా నీవు నాకు తోడై ఉండి నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించి నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచి నూనెతో నా తల అంటి నా గిన్నె నిండి పొర్లుచున్నట్టుగా చేసి, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చినట్లుగా చేసి, చిరకాలము నీ మందిరంలో నివాసము చేసినట్లుగా చేసే గొప్ప అభిషేకము క్రైస్తవ జీవిత పరిపూర్ణతలో నువ్వు పొందుకోవాలి. ఈ క్రైస్తవ జీవిత పరిపూర్ణత అనేది ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు అంటే, నీకు వచ్చినటువంటి శ్రమను బట్టే కంపేర్ చేసుకోవాలి. నీ కంపారిజన్, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో వెళ్తున్నావా లేదా అన్నటువంటి విషయాన్ని నీకు వచ్చినటువంటి శ్రమను బట్టే ఆధారపడి ఉంటుంది. నీ మీదకి వచ్చిన నింద కానీ, నీ మీదకి వచ్చినటువంటి శోధన కానీ, వ్యతిరేకత కానీ, నేను శ్రమ పెట్టే పరిస్థితులు కానీ, నేను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ, నీకు కలిగే ఆటంకాలు కానీ, ఏదైనప్పటికీ కూడా అది నువ్వు వాక్యానుసారమైన జీవితంలో, నీతి కలిగిన జీవితంలో వెళ్ళుట ద్వారా పొందుకున్నటువంటి అనుభవమై ఉండాలి. పాపమును బట్టో వ్యతిరేకతను బట్టో పొందినటువంటి అనుభవంలోనికి వెళ్లకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎప్పుడైతే నీకు వచ్చిందో, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకు సొంతమవుతాయి. నీ బ్రతుకు కాలం అంతా కూడా కృపాక్షేమము నీ వెంట వస్తూనే ఉంటుంది. ఎంతమంది శత్రువులు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని ఆటంకాలు నీ మీదకి వచ్చినా, ఎటువంటి చీకటి కలిగినటువంటి ప్రాంతాల్లోంచి నువ్వు నడవలసినటువంటి సందర్భాలు నీకు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి వ్యతిరేకతలు నీకు ఎదురైనా, దేవుని యొక్క హస్తము నిన్ను పట్టుకుని నడిపిస్తూనే ఉంటుంది. నువ్వు ఆగవు, నువ్వు పడిపోయినా తిరిగి లేసిపోతూ ఉంటావు. భగవంతుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన క్షేమంలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. నీ గిన్నె ఎప్పుడు కూడా నిండి పొర్లుతూనే ఉంటుంది. ధనం విషయంలో కానీ, సంతోషం విషయంలో కానీ, ఆనందం విషయంలో కానీ, కార్యాల విషయంలో కానీ నిండి పొర్లునంతగా దేవుని నడిపిస్తూనే ఉంటాడు. అది క్రైస్తవ జీవితం యొక్క పరిపూర్ణమైనటువంటి దీవెన, ఆశీర్వాదము. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆ అంశాన్ని ధ్యానం చేసుకుందాం.
1 పేతురు రాసినటువంటి పత్రిక భాగంలో ఉన్నటువంటి భాగమును ఒక 3 సెషన్స్గా మనం చూసుకుందాం. ఫస్ట్ పీటర్. ఈ పేతురు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ సంఘముపై, క్రైస్తవ సహవాసంపై వచ్చినటువంటి శ్రమల సమయంలో తిరిగి ఆదిలో ఉన్నటువంటి సంఘము పడినటువంటి శ్రమలో నుంచి, వారు బలహీనపడుతున్నటువంటి శ్రమంలో నుంచి తిరిగి వారు బలపడడానికి అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక భాగము, ఈ పత్రిక భాగము వారికి రాశాడు. విశ్వాసంలో బలహీనమైపోయినటువంటి వారికి రాసినటువంటి పత్రిక భాగము ఈ పత్రిక. చూడండి, ఫస్ట్ పీటర్లో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూసినట్లయితే, 20-21 వచనంలో మనం చూసినట్లయితే, ఫస్ట్ పీటర్ 2nd చాప్టర్ 20-21 చూసినట్లయితే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. మరి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. తప్పిదమునకే దెబ్బలు అంటే పాపము చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు, దేవునికి విరోధంగా తిరుగుతున్నప్పుడు నీవు శ్రమ పడితే అది నీకు ఘనం కాదు, అది నీకు ఆశీర్వాదకరం కాదు, అది నీకు దీవెన కాదు అంటున్నాడు. నువ్వు మళ్ళీ మారు మనసు పొందుకొని నీ జీవితాన్ని సరి చేసుకుని మళ్ళీ ప్రభుత్వం కట్టబడితే ఆత్మలో వద్దుడి ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం వేరు. నువ్వు ఆ సరి చేసుకునే జీవితం తగ్గిపోవాలి. నీవు అసలు ఆ పాపము జోలికి వెళ్లకుండా ఎక్కువ శాతము వాక్యానుసారమైనటువంటి జీవితంలో వెళ్ళడానికి ప్రయాసపడే జీవితం గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు, నువ్వు పాపము చేసినప్పుడు శ్రమ పడతావు. నువ్వు నీ పాపము ద్వారా శ్రమ కలుగుతుంది. నీ యొక్క స్వకీయ దురాశను బట్టి నీకు శ్రమ కలుగుతాయి. అటువంటి శ్రమలు పడడం వల్ల నీకేమి ఘనము అని చెబుతూ, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించేలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలైన నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఆ మాదిరి ఉంచిపోవుట, ఆ మాదిరిని మనం కలిగి ఉంటయే ఆయన కాపరిగా కలిగి ఉండుట. ఆ మాదిరి ఆయన మనకు విడిచిపెట్టిపోయినటువంటి ఆ మాదిరిని మనం వెంబడిస్తుటయే ఆయనని మనం కాపరిగా అంగీకరించి నడిచే జీవితం. అప్పుడే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి ఆశీర్వాదములకు నువ్వు వెళ్ళగలవు. కథ గమనించాలి. చాలాసార్లు మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో అవతల వాళ్ళు మంచి వాళ్ళు అయితే నేను మంచిగా ఉంటాను, అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే నేను చెడ్డవాడిగా ఉంటాను, చెడ్డవాడిగా ఉంటాను. వాళ్ళు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, వాళ్ళు ప్రేమించకపోతే నేను ప్రేమించను. ఇది క్రైస్తవ జీవితం కాదు. వారు నాకు ఏమైనా ఇస్తే నేను ఇస్తాను, వారు నన్ను పలకరిస్తే నేను పలకరిస్తాను, వారు నన్ను ద్వేషిస్తే నేను ద్వేషిస్తాను, వారు నన్ను దూషిస్తే నేను తిరిగి దూషిస్తాను, వారు నన్ను ఏ విధంగా చూస్తే నేను ఆ విధంగానే చూస్తాను. నేను వారి ఇంటికి వెళ్తే నాకు కాఫీ ఇస్తే నేను మా ఇంటికి వస్తే నేను కాఫీ ఇస్తాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఇస్తే నేను మా ఇంటికి వచ్చినప్పుడు నేను మంచినీళ్ళు ఇస్తాను అని నీవు ఎదుటి వారి చేసినటువంటి క్రియలను బట్టి లెక్కలు వేసుకొని జీవించడం అన్నది క్రైస్తవ జీవితం కాదు. నీ పక్కవాడు, నీ ఎదుటివాడు, నీ బంధువు, నీ స్నేహితుడు ఎవరైనప్పటికీ కూడా నిన్ను ద్వేషించినా, నిన్ను దూషించినా, నీ మీద నిందలు వేసినా, వారింటికి వెళ్ళినప్పుడు నీకు కాఫీ ఇవ్వకపోయినా, టీ పెట్టి ఇవ్వకపోయినా, ఒక బిస్కెట్ నీకు పెట్టకపోయినా, వారు నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే వారు నిన్ను ఎదుర్కొన్నప్పుడు కానీ నువ్వు ప్రేమ కలిగి సహిస్తూ, వారు నీ మీద వేసినటువంటి నిందల్ని సహిస్తూ, వారు నిన్ను ద్వేషించినటువంటి ఆ ద్వేషపు మాటల్ని సహిస్తూ, వారు ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను అవమానపరిచినటువంటి ఆ దినాల్ని నువ్వు సహిస్తూ, వారిని ఇంటికి వచ్చినప్పుడు సమృద్ధిగా నువ్వు ఎంత వరకు హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇవ్వగలవో అంతవరకు కూడా నువ్వు వారికి చేసి పంపించుట బైబిల్ ప్రకారంగా
నువ్వు క్రైస్తవ జీవితంలో పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నావు అని అర్థం చేసుకో. ఒక క్రైస్తవుడిగా నువ్వు తప్పు చేసి బాధ అనుభవించకు, మేలు చేసి బాధ అనుభవిస్తే అది నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తులో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు. కానీ పాపము చేసినటువంటి నీ కొరకు ఆయన శిక్షను అనుభవించడానికి సిద్ధపడి వచ్చినటువంటి ఆ మాదిరిని నీ క్రైస్తవ జీవితంలో నువ్వు వెంబడించాలి. ఆ మాదిరిని నువ్వు వెంబడించాలి. అది ఆయన కాపరిగా చేసుకుని వెళ్ళుట. నువ్వు గొర్రెవి, ఆయన కాపరివి. ఆ కాపరిని వెంబడించడం, ఆ కాపరికి నడవడికలో, ఆ కాపరి నడిపింపులో నువ్వు నడుచుట అంటే ఆయన మాదిరిని వెంబడించుట. ఏంటి ఆయన మధ్య మన మాదిరి అంటే? ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కలంకము లేదు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సర్వలోకములకు సృష్టికర్త, ఆకాశ మహాకాశములను సృష్టించిన వాడు, నోటి మాటతో ఈ సృష్టి అంతటిని కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు. అటువంటి ఆయన పుట్టుకతోనే పాపముతో జన్మించి పాపము జీవితాన్ని అలవాటు చేసుకొని పాపపు యొక్క కఠినమైన మనస్సు కలిగినటువంటి నీ కొరకు ఆయన దిగి వచ్చి శ్రమపడి నోటితో ఎవరితోని పోరాడకుండా, ఆయనకున్నటువంటి శక్తిని ఉపయోగించకుండా, ఆయనకు ఇచ్చిన బలాన్ని ఉపయోగించకుండా నీవు క్షేమముగా ఉండడానికి, నీవు ఆశీర్వదించబడ్డానికి, నీ మీద ఉన్నటువంటి శాపము తొలగించబడ్డానికి శాపము ఆయన మీద వేసుకుని సులువు మీద మరణించి తిరిగి లేచినటువంటి ఆ క్రీస్తు మాదిరి నువ్వు ఏర్పాటు చేసుకున్న రోజున యు ఆర్ రియల్ క్రిస్టియన్. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవ జీవితపు యొక్క అభిషేకాన్ని పొందుకుంటావు. ద డే ఆన్ వర్డ్స్. ఏ రోజైతే నువ్వు ఆ స్థాయికి వెళుతావో, నువ్వు చేసిన పాపమును బట్టి శిక్ష కాదు, నువ్వు చేసే మేలును బట్టి శిక్ష అనుభవించడం ప్రారంభించిన రోజున. అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు పాపము చేసి బాధ అనుభవించడం నీ ఘనము కాదు, మేలు చేసి బాధను అనుభవిస్తే అది క్రీస్తుని వెంబడించుట, అది క్రీస్తుని మాదిరి కలిగినటువంటి జీవితం కలిగి ఉంచుట. సో కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఎవరైనా నిందలు వేస్తున్నప్పుడు ఆ నిందలు కలిగినటువంటి జీవితం నుంచి మన యొక్క పర్సనల్ లైఫ్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, భాగంలో మనం చూసినట్లయితే ఇతరులు వేసినటువంటి నిందలు మనం కోప్పడకుండా, వారు వేసినటువంటి నిందల మీద మనము మనసులో పెట్టుకోకుండా, తిరిగి రివెంజ్ తీసుకోకుండా ఆ శ్రమను అనుభవిస్తున్నావు. చూసావా? నువ్వు మంచి చేసినా నీ గురించి చెడ్డ చెప్తున్నప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నావు కదా. నువ్వెంతో మేలు చేసినప్పటికీ కూడా నువ్వు నాకు ఏమీ చేయలేదని అంటున్నప్పుడు ఆ సఫరింగ్ ఉంది చూసావా, అనుభవించు. అదే క్రీస్తుని కాపరిగా కలిగినటువంటి జీవితం. ఆ జీవితంలో నువ్వు వెళుతున్నప్పుడే ఆయన అభిషేకంతో నింపబడి నిజమైనటువంటి కాపరిగా ఆయన నిన్ను తీసుకుని వెళ్ళగలడు, నిన్ను నడిపించగలడు. కృపా క్షేమములు నీ వెంట వస్తే నీ గిన్నె నిండి పొర్లుచుంటూ ఉంటుంది. కానీ చాలాసార్లు నీ క్రైస్తవ జీవితంలో లెక్కలు పెడతావు, లెక్కలు వేస్తావు. వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి, వాళ్ళు నిన్ను దూషిస్తున్నారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళని ద్వేషిస్తావు, నువ్వు కూడా వాళ్ళని దూషిస్తావు. వాళ్ళు నీకు ఏం చేస్తున్నారో నువ్వు అదే చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇట్స్ నాట్ ఏ క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవ జీవితం కాదు. నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నానని భ్రమపడుతున్నావు కాబట్టి క్రీస్తు ద్వారా వచ్చే ఏ దీవెన కూడా నువ్వు అనుభవించడానికి అవకాశం లేదు. జస్ట్ హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టి నువ్వు బలహీనమైన సమయాల్లో నేను బలపరుస్తాడేమో కానీ నీ గిన్నె నిండి పొర్లిపోయే జీవితానికి నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. నీ గిన్నె నిండి పొర్లిపోయే జీవితానికి నువ్వు ఎదగాలి. క్రమక్రమముగా కరువు సమయంలో, వేదనకరమైన సమయంలో, అన్య దేశంలో, దేవుని ప్రజలను ఎరగనటువంటి దేశంలో విత్తనము వేసి క్రమక్రమముగా వర్ధిల్లాడు ఇస్సాకు.
నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ జీవితం ఎప్పుడు కూడా అడుగంటుకునేటువంటి గిన్నె గీక్కోవడం కాదు, నీ గిన్నె నిండి పొర్లిపోయేటట్టుగా ఉండాలి. దినము సంవత్సరానికి ఎన్ని శ్రమలున్నా నువ్వు నిండి పొర్లిపోయే ఆశీర్వాదంలో వెళ్ళాలి. పరిశుద్ధాత్మల చేత నువ్వు నింపబడి పొంగిపోతూ ఉండాలి. ప్రాస్పరిటీలో పొంగిపోతూ ఉండాలి. సంతోషము, ఆనందము, ఎగిరి గంతులు వేసే స్థితిలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. సంవత్సరాలు ఏడుస్తూ కూర్చునే బ్రతుకు క్రిస్టియన్ లైఫ్ కాదు. The years and years and years and long years. It's not a Christianity. శ్రమ నిన్ను దుఃఖంలోకి తీసుకెళ్ళకూడదు. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక క్రైస్తవ జీవితములో పరిపూర్ణత ఎప్పుడు చెందుతావంటే దేవుని వాక్యానుసారమైన జీవితంలోనే నీకు శ్రమ కనిపించాలి. పాపమును బట్టి, లోకానుసారమైన జీవితాన్ని బట్టి శ్రమను అనుభవించడం తగ్గిపోతూ ఉండాలి రోజు రోజుకి. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏ రోజైతే అటువంటి నిర్ణయం నువ్వు తీసుకుంటావో, ప్రభువా నాకు ఒక శ్రమ కలిగిందంటే అది వాక్యానుసారమైన జీవితంలో నాకు శ్రమ రావాలి, నీ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు పడే శ్రమే నాకు కావాలి, కానీ పాపము ద్వారా, నా స్వార్థం ద్వారా పొందుకునే శ్రమను రాకూడదు ప్రభు అనేటువంటి నిర్ణయం తీసుకున్న రోజున కృపాక్షేమము నీ వెంట వస్తూనే, నువ్వు కృపాక్షేమము వెనకదలు పరిగెట్టక్కర్లేదు, నీ వెంట వస్తాయి. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో కృపాక్షేమం నీ వెంట పరిగెడుతూనే వస్తూ ఉంటుంది. కృపాక్షేమంతో నువ్వు ప్రయాణం చేస్తూనే ఉంటావు. గాఢాంధకారపు లోయలో నీ జీవితం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు, నిన్ను ఎదిగిస్తూ ఉంటాడు. శాంతికరమైనటువంటి, శాంతిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. అందుకనే బైబిల్ అంటుంది, క్రైస్తవుడి జీవితంలో నీకు వస్తున్నటువంటి శ్రమ నీ పాప జీవితంలో నుంచి వస్తున్న కాకుండా నీతిమైనటువంటి జీవితంలో వచ్చే శ్రమ కొరకే నువ్వు ప్రయాసపడాలి. నువ్వు మేలు చేసి శ్రమ పడడానికి ఇష్టపడాలి, కానీ కీడు చేసి శ్రమ పడితే అది దేవుని యొక్క వాగ్దానం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా కాదు. చూడండి, అదే 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇంచుమించుగా 11వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా దాని యొక్క అంశాలు దాచిపడి ఉంటాయి. దాని యొక్క విషయాలు ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1 మనం చెప్పుకున్నాం, మీరు సహించాలి. నెంబర్ 2 చూడండి, 11వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. నువ్వు ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే, అటువంటి జీవితంలో నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి. నువ్వు వాక్యానుసారమైన జీవితంలో ఉండేటువంటి శ్రమనే నేను అనుభవించాలి. పాపము జీవితం ద్వారా వచ్చే శ్రమలో నుంచి నేను ఎప్పుడు కూడా నా పాపం బట్టి శ్రమ అనుభవించకూడదు. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి నేను శ్రమ అనుభవించకూడదు. నీతి కలిగిన జీవితం ద్వారా నేను శ్రమ అనుభవించాలి. నిజంగా నువ్వు అనుకున్నట్లయితే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, నీవు ఆత్మకు విరోధముగా శరీర ఆశలను విసర్జించే జీవితంలో నువ్వు వెళ్ళాలి. ఫస్ట్ విసర్జించడం అంటే ఇంకా దాన్ని చూడకూడదు అనమాట. అది కంపు కింద నువ్వు చూసుకోవాలి. ఆత్మకు విరోధముగా శరీర ఆశలు అన్నాడు. శరీర ఆశలు చూడండి, శరీర ఆశలను విసర్జించడం అంటే ఏంటంటే, మనం ఈ యొక్క మార్నింగ్ లేచి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ వాసనలోకి మళ్ళీ వెళ్ళాం, తిరిగి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని వచ్చేస్తాం టోటల్గా. ఆ విధముగా విసర్జించడం అంటే ఒక పెంటని ఏ విధంగా అయితే చూస్తావో ఆ పెంటను చూసినట్టుగా నువ్వు శరీరాశను చూసే స్థాయిలోకి నువ్వు ఎదిగినప్పుడు శ్రమ తప్పదు. కానీ ఆ శ్రమ వాక్యానుసారమైన జీవితంలో వచ్చే శ్రమగా నువ్వు పొందుకుంటూ ఉంటావు. విసర్జించడం రావాలి. ఏంటి శరీరాశలు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం బాగా తెలుసు కాబట్టి
మనం చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గెలషియన్స్ 5th chapter 16వ వచనంలో దాని యొక్క అర్థం చెప్తాడు. 16వ వచనంలో చూసినట్లయితే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా ఆపేక్షించును. ఇంతగానే చెప్పుకున్నాం, ఆత్మకు విరోధముగా శరీరాశలు విసర్జించుడి అంటే ఏంటి? ఆ శరీరాశలు అంటే ఇక్కడ చెప్తున్నాడు గలతీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ. ఏంటి అంటే ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును. ఇక్కడ ఉన్నాయి శరీర ఆశలు అంటే ఏంటో. ఒక 4 parts, 4 parts కింద డివైడ్ చేసి ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో మనం చూసినప్పుడు 19వ వచనంలో, 20వ వచనంలో మనం చూస్తే, 19వ వచనంలో మనం చూస్తే ఫస్ట్ పార్ట్ కనిపిస్తుంది. ఏంటి ఫస్ట్ పార్ట్? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఈ 3 కలిపి ఒక పార్ట్. ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వం అన్నది సెక్సువల్ డిజైర్స్. నువ్వు క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ సెక్సువల్ డిజైర్స్ నుంచి దూరం అవ్వాలి. నీ శారీరకంగా ఉన్నటువంటి ఆ కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి రావాలి. దానికి సంబంధించినటువంటి మూవీస్ కానీ, దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ కానీ, దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ నువ్వు తగ్గించుకోవడానికి అలవాటు చేసుకోవాలి, విసర్జించాలి. ఎవరైనా స్త్రీ కనిపించినప్పుడు మోహపు చూపుతో నువ్వు చూడకూడదు. ఎవరైనా పురుషుడు కనిపించినప్పుడు మోహపు చూపుతో నువ్వు చూడకూడదు. ఒక ఇద్దరు కలిపి ఎవరైనా సరే సెక్సువల్ డిజైర్స్ క్లియర్ చేసుకుంటున్నప్పుడు మీరు అటువంటి దృశ్యాలను చూడకూడదు. ఇట్స్ వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మొబైల్ వాడుతున్నప్పుడు కానీ, ఎవరూ లేనప్పుడు ఒక్కరే కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఎందుకంటే ఒక్కరే కూర్చుని చూస్తున్నప్పుడే నీలో శరీరాశలు మొదలవుతాయి. పక్కన ఎవరైనా ఒకరిద్దరు ఉంటే రావు. నువ్వు సింగిల్ అలోన్గా ఉంటున్నప్పుడు, అందుకని చూడండి యవ్వనస్తులు చాలా మంది సింగిల్గా వెళ్ళిపోతారు, లోపలికి రూమ్స్లోకి వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఎవరో చూడడానికి ఇష్టపడరు. సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళు మంచివారే అవ్వచ్చు, వాళ్ళు మంచిగానే వాళ్ళ మొబైల్ తీయొచ్చు, కానీ ఆ ఒంటరిగా ఉన్నటువంటి స్థితి ఏం చేస్తుందంటే వాళ్ళు లేని ఆలోచన తీసుకొచ్చి ఆ మొబైల్లో నుంచి చూడకూడని దృశ్యాలు చూడడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ జాడత్వం, అపవిత్రత, కాముకత్వం అనేటువంటి అంశంలో నువ్వు వెళ్ళిపోయావో, నువ్వు పాపమును బట్టి ఆ స్థితిని బట్టి శ్రమ పడతావు, కానీ నీతిని బట్టి శ్రమపడే స్థితిలో నుంచి దాటిపోతావు. కాబట్టి నీ గిన్నె నిండి పొరలదు, కృపాక్షేమం నీ వెంట రావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడేమో, కానీ నీవు అభివృద్ధిలోకి వెళ్ళవన్నది నీ వల్ల కాదు. శ్రమ నిన్ను నాశనం చేస్తూ ఉంటుంది, శ్రమ నిన్ను బలహీనపరుస్తుంటుంది, శ్రమ నిన్ను కృంగదీసేస్తూ ఉంటుంది. ఒక ట్రబుల్ వచ్చిందని నువ్వు డిస్టర్బ్ అయిపోతూ ఉంటావు. ఎందుకంటే నీలో కాముకత్వము, అపవిత్రత, జాగ్రత్త అనేటువంటి ఒక సెక్సువల్ డిజైర్స్ అన్నది రేస్ చేసుకునేటువంటి స్టాండర్డ్స్లో నువ్వు ఉంటున్నావు. కాబట్టి చాలా మంది క్రైస్తవులు పక్కవాడి భార్య వైపు చూస్తూ, చాలా మంది క్రైస్తవులు వైపు చూస్తూ ఉంటారు. ప్రేమ పేరు చెప్పుకొని భయంకరమైనటువంటి సెక్సువల్ డిజైర్స్తో వారి జీవితాన్ని నడిపించుకునేటువంటి క్రైస్తవ యవ్వన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నీ కొరకు శిలువ మీద మరణించి తిరిగి లేచింది కృపాక్షేమము నీ వెంట రావడానికి. నీ ఆనందము, నీ సంతోషము, నీ ప్రాస్పరిటీ, నీ అభివృద్ధి పొంగిపోతూ ఉండాలి. ఈ భయంకరమైనటువంటి లోకములో, గాఢాంధకారపు లోయలో గాఢాంధకార పరిస్థితులు వస్తాయి నీ జీవితంలో. అటువంటి సమయంలో కూడా నువ్వు వెలుగుతో జీవించాలి. అది క్రైస్తవ జీవితం అంటే. అందుకొరకు ఆయన తన ప్రాణమును వెలగా చెల్లించి నేను కొనుక్కున్నాడు. ఆయన నా ప్రియమైన దేవుని సంగమా, ఇట్స్ వెరీ కేర్ఫుల్. నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించాలి. ఈ రోజున అపవిత్రత, వ్యభిచారం అన్నది కామన్ అయిపోయింది క్రైస్తవ జీవితాల్లో. అది మామూలు జీవితం కింద అయిపోయింది. సేవకులు చెప్పినా వినరు, పెద్దలు చెప్పినా వినరు,
రహస్యమైనటువంటి జీవితాలు జీవించినటువంటి క్రైస్తవ సేవకులు, క్రైస్తవ విశ్వాసులు అనేక మంది లోకంలో ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు విసర్జించు, అటువంటి వాటిని అసహించుకో. టీవీలో కానీ మొబైల్స్లో కానీ అటువంటి ఏమైనా వస్తే అసహించుకో. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు అటువంటి కోరికలు కానీ నీలో ఉన్నట్లయితే దాని నుంచి నువ్వు దూరంగా పారిపో. ఆ స్థలానికి వెళ్ళకు, చాలా కేర్ తీసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దాని ద్వారా వచ్చే శ్రమ, అటువంటి సందర్భంలో ఎటువంటి స్నేహితులైనా సరే విడిచిపెట్టే అటువంటి వారిని. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొంతమంది క్రైస్తవ సహవాసంలో ఉన్నటువంటి స్త్రీలు, కొంతమంది క్రైస్తవ సహవాసంలో ఉన్నటువంటి ఆడవారు ప్రేయర్స్కి వెళ్ళి, ప్రార్థనలకు వెళ్ళి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? నీ ఆశలు, శరీర ఆశలో మొట్టమొదటి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, సెక్సువల్ డిజైర్స్, సెక్సువల్ కాంటాక్ట్స్. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున లోకము క్రైస్తవుడని లేదు, క్రైస్తవేతరుడని లేదు, వ్యభిచారానికి దాసులైపోతున్నారు. శారీరక కోరికలు ఎక్కువైపోయి ఎవరి ఇష్టానుసారమైన వారి జీవితాలు వారు జీవిస్తూ ఉంటుండగా, నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎలాగ క్రైస్తవుడు అనుకుంటున్నావు? ఎలా క్రైస్తవురాలు అనుకుంటున్నావు? పేరుకి చర్చస్కు వెళ్తూ ఉంటారు, ఆడవాళ్ళని చూస్తూ ఉంటారు. పేరుకి దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉంటారు, ప్రేయర్స్ వెళుతూ ఉంటారు, మీటింగ్స్ వెళుతూ ఉంటారు. చూడకూడనటువంటి స్థలాలను చూస్తూ అనేకమైనటువంటి క్రైస్తవ కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈ వాక్యాలు వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ ఎక్కడైనా మీలో అటువంటి ఆలోచనలు, అటువంటి తలంపులు, అటువంటి పరిస్థితులు కానీ వస్తున్నట్లయితే విసర్జించు. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ సెక్సువల్ కాంటాక్ట్స్ ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. మనం చూస్తున్నప్పుడు అది సాధారణమైనటువంటి జీవితంలాగా అయిపోతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, విసర్జించడం అలవాటు చేసుకో. నెంబర్ 2, 20వ వచనంలో చూసినట్లయితే సెకండ్ సెషన్లో విగ్రహారాధన, అభిచారము, ఇది సెకండ్ పాయింట్. విగ్రహారాధన, అభిచారము అన్నటువంటిది ఒక కరెక్ట్లోకి వస్తుంది. విగ్రహారాధన అనగా అవిశ్వాసము. నువ్వు ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఈ లోక సంబంధమైనటువంటి విషయాన్ని విగ్రహాలుగా చేసుకొని తూర్పు దిక్కు మంచిది, పడమర దిక్కు మంచిది అని చెప్పుకుంటూ ఈ విగ్రహారాధనకి సంబంధించినటువంటి ఆచారాలను నువ్వు పాటిస్తూ యువర్ ఫెయిత్ క్రీస్తు దగ్గర నుంచి, క్రీస్తు మీద నుండి ఈ లోక సంబంధమైన ఆచారాల వైపుకి నువ్వు మార్చుకున్నప్పుడు నువ్వు విగ్రహారాధికుడిగా దేవుని దృష్టిలో కనిపిస్తావు. అది శరీరాశ, అది శరీర కోరిక. క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసం లోకంలో ఉన్నటువంటి విగ్రహాల మీద ఉన్నటువంటి విశ్వాసంగా మార్చుకోవడం, వాస్తుల మీద నమ్మకం పెట్టుకోవడం, జ్యోతిష్కాల మీద నమ్మకం పెట్టుకోవడం, రోజుల మీద నమ్మకం పెట్టుకోవడం, దినాల మీద నమ్మకాలు పెట్టుకోవడం. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అభిచారము అనగా మంత్రాలకు, దయ్యాలకు, డ్రగ్స్కు అలవాటు అయిపోయినటువంటి స్థితిని అభిచారము అంటాడు. గ్రీక్ వర్డ్లో అభిచారం అంటే 3 అర్థాలు వస్తాయి. ఒకటి డ్రగ్స్, భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ అభిచారం అనేటువంటి వ్యక్తి. దయ్యాల్ని పూజించేవాడు, అపవిత్రాత్మలను పూజించేవాడు, మంత్రాలకు విలువనిచ్చేవాడు. ఈ రోజున అనేకమైనటువంటి క్రైస్తవ జనాంగం వారికి ఏదైనా దయ్యాలు పడుతున్నప్పుడు, వారికి ఏదైనా ఇబ్బందులు అవుతున్నప్పుడు, అర్ధరాత్రి లేచి గట్టిగా అరుస్తూ ఉన్నప్పుడు, చెడ్డకాలంలో వస్తున్నప్పుడు, పీడకాలంలో వస్తున్నప్పుడు ఏ సాయిబు దగ్గరికి వెళ్ళడం, ఏ మంత్రాల దగ్గరికి వెళ్ళడం, ఏదో ఒక రాయి కట్టించుకోవడం, ఏదో ఒక తాడు కట్టించుకోవడం. దేవునికి వాక్యం చెప్తుంది, ఎప్పటికీ నువ్వు క్రీస్తుని కాపరిగా ఏర్పాటు చేసుకోలేవు. శరీర ఆశలు,
ఈ లోకంలో నువ్వు అనుభవించు, శ్రమ అనుభవించు, పర్వాలేదు. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన ద్వారా నీ విడుదల పొందుకోవడానికి ప్రయత్నం చేయి. రోజు ఆ దయ్యం ఏడిపిస్తుందా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా నీ శ్రమను అనుభవించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు ఒక రోజున. అంతేగాని ఎంత ప్రార్థన చేస్తున్నా విడిచిపోవట్లేదండి. రోజు ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అయినా సరే ఏదో ఒక చీకటి చటకలు నా మీదకి వస్తున్నాయండి. పక్కింట్లో ఎవరో చెప్పారు, వెళ్ళి అక్కడ తాడు కట్టుకుంటే అయిపోతుంది అనుకుని వెళ్ళి తాడు కట్టుకో, రాత్రి నీకు ఏ కళలు రావు. కానీ క్రీస్తుని బట్టి పడే శ్రమని నువ్వు తప్పించుకున్నావు. వాక్యాన్ని బట్టి నువ్వు శ్రమపడు, ఆ శ్రమ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో విగ్రహారాధన, అభిచారం జోలికి నువ్వు వెళ్ళకు. అవసరం అనుకుంటే శ్రమను అనుభవించు. అదే చేశారు శద్రకు, మేషకు, అబేద్నెగో. మేము పూజించము. నువ్వు పూజించకపోతే అగ్నిగుణంలో అయిపోతాడు, వేసే పర్వాలేదు, మేము మాత్రం పూజించం. శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డారు వారు. ఈరోజు అనేకమైన క్రైస్తవులు, నా ప్రియమైన దేవుని సంగమా, ఆ చిన్నపిల్లలు రాత్రులు బాగా ఏడుస్తూ ఉన్నట్లయితే, ప్రార్థన చేసి నూనె రాసి అయినా సరే ఏడుస్తున్నట్లయితే, ఏదో ఒక మంత్రం వేయడం, ఆ తూచు వాడడం, ఏదో గుప్పు వేయడం, ఏదో గుడ్డ కాల్చడం, ఇంకా అదే స్థితిగతులు క్రైస్తవ జీవితాల్లో వెంటాడుతున్నటువంటి పరిస్థితి. లేదా ఎవరో ఏదో రేకు ఇస్తే ఆ రేకు తీసుకొచ్చి ఇంట్లో కట్టుకోవడం, ఏదో మంత్రాల రేకులు కట్టుకోవడం. నాకు తెలిసి అనేకమైన క్రైస్తవ కుటుంబాలు, నాకు తెలిసి అనేకమైనటువంటి సేవకుల కుటుంబాలు ఈ మంత్రాలకు లోనైపోయినటువంటి జీవితాలు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, బైబిల్ చెప్తుంది, విగ్రహారాధన, అభిచారమును నువ్వు విసర్జించు. మూడవ అంశముగా మనం చూసినట్లయితే, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, ఇవన్నీ ఒక క్యాడర్లోకి వస్తాయి. థర్డ్ క్యాడర్ ఏంటి? ఈ థర్డ్ క్యాడర్లో శరీరాశలు ఏంటంటే ద్వేషము. నీ శరీర ఆశ ద్వేషం అనేది. ఎవరైనా నేను ద్వేషిస్తే, ఎవరైనా నేను దూషిస్తే పడవు, మాట పడవు. మళ్ళీ పైగా ఏమంటావు అంటే, నేనేమో తప్పు చేస్తే పడతాను, మంచి చేస్తే నేను పడను, నేను ఎందుకు పడాలి? ఇట్స్ నాట్ ఏ క్రిస్టియానిటీ. ఇట్స్ నాట్ ఏ క్రిస్టియానిటీ. క్రైస్తవ జీవితంలో పరిపూర్ణత అనేది ఏంటో తెలుసా? నువ్వు మంచి చేస్తున్నప్పుడు నేను ద్వేషిస్తే, మంచి చేసినప్పుడు ఎవరైనా నేను దూషిస్తే, నువ్వు నీతిగా నీ జీవితం ద్వారా నువ్వు ద్వేషించబడితే, నువ్వు తిరిగి ద్వేషించకుండా సహిస్తున్నావు చూసావా, అదే నీ జీవితంలో ఆశీర్వాదానికి మార్గం తెరవబడుతుంది. కానీ ఆగు, ఉండవు. నేనెందుకు ఊరుకోవాలి, నేనెందుకు ఉండాలి, వాడు ఒకటంటే నేను రెండు అంటానంటావు. కాదా? అది కాదా నీ క్రైస్తవ జీవితం? నేనెందుకు ఊరుకుంటానంటావు. నా ప్రియమైన దేవుని సంగమా, ద్వేషము, దూషణ, మద్దతులు, కోపములు, క్రోధములు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, అవతల వాళ్ళు ఎవరైనా నేను ఏమనంటే నువ్వు ఊరుకోలేవు. తిరిగి 4 మాటలు అంటావు. కంట్రోల్ చేసుకోవడం చేత కాదు. నా ప్రియమైన దేవుని సంగమా, ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను విసిగించినా, ఎవరు ఎన్ని రకాలుగా నేను వ్యతిరేకించినా, ఎవరు ఎన్ని రకాలుగా నిందలు వేసినా, ఎవరు ఎన్ని రకాలుగా నేను వ్యతిరేకించినా, నువ్వు తిరిగి ద్వేషించకుండా, తిరిగి దూషించకుండా, తిరిగి వ్యతిరేకంగా ఉండకుండా వారి మీద ప్రేమిస్తే అది క్రైస్తవ జీవితం. ద్వేషములు, దూషణలు నీ నోటికి రానివద్దు, నీ మనసులోనికి రానివద్దు, విసర్జించు వాటిని. ద్వేషము, దూషణ, మత్సరు, అల్లరితో భేదములు, విమతములు, భేదములు. వాళ్ళేంటి, నేనేంటి, వాళ్ళ లైఫ్స్ ఏంటి, నా లైఫ్స్ ఏంటి, వాళ్ళ కులం ఏంటి, నా కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, నా మతం ఏంటి, విభేదములు, డివిజన్స్, సొంత కుటుంబాల్లో డివిజన్స్, సొంత అన్నదమ్ముల్ని డివిజన్ చేయడం, సొంత అక్క చెల్లెల్ని డివిజన్ చేయడం. అప్పుడైనటువంటి దేవుని సంగమా, ఒకవేళ దేవుడు కూడా నిన్ను విభేదిస్తే, నిన్ను డివిజన్ చేస్తే, ఆయన పరిశుద్ధుడు, నువ్వు పాప జీవితంలో ఉన్నావు, ఆయన కూడా నేను సపరేట్ చేసేస్తే ఏమైపోతావు? నువ్వు ఏ బుద్ధితో అదే కోస్తావు. పరిశుద్ధుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పాపివైన నీ కొరకు ఆయన ప్రాణము త్యాగము చేస్తే, ఆఫ్టర్ ఆల్ నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను ప్రేమించలేకపోతున్నావు. నీ సొంత వారిని, నీ అత్తని, నీ మామయ్యని, నీ తోడని, నీ సొంత అన్నయ్యని. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రేమించమంటే వెళ్ళి రాసుకుని పూసుకోక్కర్లేదు. ద్వేషించకు, దూషించకు. సమయం వచ్చినప్పుడల్లా వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడకు.
టైం దొరికినప్పుడల్లా వాళ్ళని వాస్తవానికి దూషించి ద్వేషించి ఎందుకు నువ్వు పాపము ద్వారా శ్రమ తెచ్చుకుంటావు? నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా నిన్ను ద్వేషించినప్పుడు, ఎవరైనా నిన్ను దూషించినప్పుడు, ఎవరైనా నిన్ను వ్యతిరేకించినప్పుడు, ఎవరైనా నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు తిరిగి నువ్వు దూషించుకో, తిరిగి వ్యతిరేకంగా మాట్లాడుకో. సమయం వచ్చినప్పుడల్లా వారి గురించి చెడ్డగా నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. నీ నోట్లో నుంచి ద్వేషపు మాటలు కానీ, దూషణ మాటలు కానీ, విభేదంతో కూడినటువంటి మాటలు కానీ, అసూయతో కూడినటువంటి మాటలు కానీ రానివద్దు. వాటిని విసర్జించిన రోజున నీ బ్రతుకు బాగుంటుంది. కృపాక్షేమము నీ వెంట వస్తాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని తిరగడం కాదు, యాజ్ ఎ క్రిస్టియన్గా నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. దినములు చెడ్డవిగా ఉన్నాయి, అనేకమైనటువంటి శ్రమలు తప్పవు. ఆ శ్రమల జీవితం నుంచి నువ్వు వెళ్ళాలి. కానీ నా ప్రియమైన దేవుని సంగమా, నిన్ను ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా తిరిగి ద్వేషించకు, తిరిగి దూషించకు, భేదములు చెప్పకు, విమతములు తెలియకు, మద్దతుల్లోకి రానివద్దు, వ్యతిరేకతలోకి రానివద్దు. ద లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసినట్లయితే మద్దతులు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అన్నాడు. మత్తత అనగా మత్తు పానీయాలకు అలవాటు అయిపోయి శరీరము మనస్సు అన్కంట్రోల్ అయిపోయినటువంటి స్థితి. ఇప్పుడు తాగుబోతుడు ఉన్నాడు, వాడు చక్కగా తాగేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకునేవాడు ఉంటాడు. వీడు మత్తత కాదు. రోజు కొంచెం ఏదో తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు. ఓకే. కొంతమంది ఉంటారు తాగుతారు, వాడి శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేరు, వారి మనసును కంట్రోల్ చేసుకోలేరు, ఇష్టం వచ్చాడుగా మాట్లాడి పెంట చేసి గొడవ చేస్తుంటారు. దాన్ని విసర్జించమంటున్నాడు. మత్తత అనగా మత్తు పానీయాలతో నువ్వు నింపబడినప్పుడు శరీరాన్ని మనసుని అన్కంట్రోల్ చేసుకునే విధానాన్ని మత్తత అంటాడు. దాన్ని విసర్జించు. నీ జీవితంలో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, క్రైస్తవ జీవితంలో బర్త్డేస్ వచ్చినాయి అనుకోండి, మ్యారేజెస్ వచ్చినాయి అనుకోండి, ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి, అల్లరితో కూడినటువంటి చేష్టలు చేయకు. రిజర్వ్నెస్ మెయింటైన్ చేయి. మర్యాదగా ఉండు, క్రమముగా ఉండు, చక్కగా ఉండు. అంతేగాని బయట లోకంలో ఉన్నటువంటి బర్త్డేస్ లాగా, బయట లోకంలో ఉన్నటువంటి మ్యారేజెస్ అవుతుంది చూడండి, మన వీధుల్లో తిరుగుతూ ఉంటారు. వివాహాలు అయిన తర్వాత పెద్ద డబ్బులు వేసుకొని డ్యాన్స్లు వేసేసుకుంటూ తాగేసి గోల చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ జీవితం కాదు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు నీ దగ్గర రాకుండా నువ్వు చూసుకోవాలి. నీకేదైనా ఇంట్లో బర్త్డే పార్టీ ఉందనుకోండి, చక్కగా 10 మందిని పిలుచుకో, చక్కగా కేక్ కట్ చేసుకో, చక్కగా బిందు పెట్టుకో, భోజనం పెట్టుకో, చక్కగా రిజర్వ్నెస్ మెయింటైన్ చేయి, సంతోషంగా మాట్లాడు, జోకులు వేసుకో, సంతోషంగా మాట్లాడు. కానీ అల్లరిగా గెంతులు వేయడం కానీ, అల్లరిగా కేకలు పెట్టడం కానీ, ఆ కేకులు ఆ మోకాల మీద దాని మీద రాసుకొని అల్లరల్లరిగా పరుగులు పెట్టడం కానీ ఇట్స్ నాట్ ఏ క్రిస్టియానిటీ. ప్రియమైన దేవుని సంగమా, అది అల్లరి జనం చేసేది, అది అక్రమమైనటువంటి జనం చేసే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. బర్త్డే వస్తే అర్ధరాత్రి బీచ్ రోడ్లకు వెళ్ళి బండి మీద కేకులు కట్ చేసుకొని చిన్నపిల్లలకు కూడా అలవాటు చేసి భయంకరమైనటువంటి జీవితాలు ఈ రోజున క్రైస్తవ జీవితాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసి నేర్చుకుంటున్నావు నువ్వు? శరీర ఆశలు అవి. శరీరం నుంచి వస్తున్నటువంటి ఆశల్ని నువ్వు విసర్జించు. నీ బర్త్డే వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా, గడిచిన సంవత్సరం అంతా కాపాడావు, ఈ సంవత్సరంలో ప్రభా కొత్త నిర్ణయాలు తీసుకో, కమిట్మెంట్స్ తీసుకో, ప్రభు దగ్గర కృతజ్ఞతలు చెల్లించు. నీ దగ్గర 4 డబ్బులు ఉంటే 4 కేకులు కొనుక్కో, 4 పంచు, సంతోషాన్ని షేర్ చేసుకో. అంతేగాని పాటలు పెట్టి గెంతులు వేసి కేకలు వేసి దావీదు గెంతులు వేయలేదని చెప్పి రౌండ్ ఆఫ్ టెన్స్ మాట్లాడకు. ప్రియమైన దేవుని సంగమా, అనేకమైనటువంటి క్రైస్తవ జనాంగం పెళ్లిళ్ళలో వివాహాలు జరుగుతున్నప్పుడు కేకలతో, అరుపులతో గెంతులు వేయడం, కేకలు వేయడం, అమరచలగా డాన్సులు వేయడం విసర్జించు. అది దేవుని క్రమము కాదు. దేవుడు అల్లరికి కర్త కాదు. నీకంటూ క్రమమైన జీవితాన్ని ఇచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఏ కార్యక్రమం జరిగించినా అది క్రమంగా జరిగించు, పరిశుద్ధంగా జరిగించు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. బర్త్డే వస్తే 4 కుర్రలు పిలుచుకోవడం, గట్టిగా అమలు చేసుకోవడం, కేకలు పెట్టుకోవడం అన్నది కాదు.
ప్రియమైన దేవుని సంగమా, బర్త్డేస్ వచ్చినప్పుడు, మ్యారేజెస్ కలిగినప్పుడు, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కంట్రోల్ యువర్ సెల్ఫ్స్. సో వెరీ కేర్ఫుల్. బహు జాగ్రత్తగా నీ నడవడికని కాపాడుకో. మంచి బట్టలు వేసుకో. ఆ సంతోషాన్ని క్రమముగా షేర్ చేసుకో. అల్లరి చేయకు. అల్లరితో కేకలు పెట్టకు. కొంతమంది అల్లరితో కేకలు పెడతారు, కేరింతలు పెడతారు, గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు, అల్లరి చిల్లరగా డ్యాన్సులు వేస్తుంటారు, స్టెప్పులు వేస్తుంటారు, సినిమా స్టెప్పులు వేస్తూ ఉంటారు, బ్రేక్ డాన్స్లు వేస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉంది నీ క్రైస్తవ జీవితము? ఎలా ఉంది నీ క్రిస్టియానిటీ? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని కాపరిగా కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నదా? శరీర ఆశలతో నీ జీవితాన్ని క్రైస్తవ జీవితంగా మార్చుకొని వెళ్ళిపోతున్నావా? ప్రియమైన దేవుని సంగమా, రాత్రి ఆలోచన చేసుకుందా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతి కలిగిన జీవితం ద్వారా నువ్వు శ్రమపడు. అది నీ కష్టమే. ఈ విధమైనటువంటి ఒకరు నేను ద్వేషించినప్పుడు ద్వేషించకుండా ఉంటే కష్టము. ఎవరైనా నేను దూషించినప్పుడు తిరిగి దూషించకుండా ఉండమంటే కష్టమే. ఎవరైనా నిన్ను వ్యాధ కలిగించినప్పుడు తిరిగి వాళ్ళని వ్యాధ కలిగించుకుని ఉండమంటే ఇట్స్ నాట్ ఏ జోక్. కానీ ఆ శ్రమ నీకు ఆశీర్వాదకరం. నువ్వు మంచి చేసావు, నువ్వు చాలా మంచి కార్యాలు చేస్తున్నావు, నువ్వు చాలా గుడ్ థింగ్స్ చేస్తున్నావు, కానీ నేను గుర్తించటం లేదు నీ భర్త, నేను గుర్తించట్లేదు నీ భార్య, గుర్తించట్లేదు నీ పిల్లలు, గుర్తించట్లేదు నేను ఇష్టానుసారంగా మాట్లాడతారు. పడు. అది శ్రమ అంటే. ఆ మంచి చేసి నువ్వు శ్రమపడి సంతోషంగా నువ్వు ముందుకు వెళ్తే ప్రభు కృపాక్షేమం నీ వెంట తీసుకొస్తాడు. నీ పర్సనల్ లైఫ్ గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయము నీ ఎదుగు రాకుండా ఆయన నిన్ను కాపాడునుగాక. రాత్రి పరిశీలన చేసుకో ఒకసారి. ఎలా ఉంటున్నావు నీ మామయ్యతో, ఎలా ఉంటున్నావు నీ అత్తయ్యతో, ఎలా ఉంటున్నావు నీ అక్కతో, ఎలా ఉన్నావు నీ చెల్లెలతో? వాళ్ళు ద్వేషిస్తున్నారని నువ్వు ద్వేషించి, నువ్వు దూషించి, వాళ్ళని సరిగ్గా చూడటం లేదు కదా నువ్వు వాళ్ళని సరిగ్గా చూడకుండా, వాళ్ళ ఇంటికి వెళ్తే కాఫీ ఇవ్వట్లేదు కదా మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాఫీ ఇవ్వకుండా, ఎందుకు ఈ పగ, ఎందుకు ఈ కక్షలు నీలో, ఎందుకు ఇలాంటి ప్రతీకారాలు నీ జీవితంలో? ఏం సాధించడానికి? నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి పరిశ్రమ చేసుకుందాం. దయచేసి దేవుడు నిన్ను కృపాక్షేమములు నీ వెంట వచ్చినట్లుగా గాఢాంధకార లోయలో సంచరించే జీవితంలో జీవిస్తావు లోకంలో. అటువంటి జీవితంలో కూడా ఆయన్ని చేపట్టుకుని నడిపించడానికి, నీ గిన్నె, నీ జీవితం పొంగి పొరలడానికి, నిజమైన సంతోషంతో, నిజమైన సమాధానంతో నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి యొక్క ప్రకాశవంతమైనటువంటి అభిషేకము, ప్రశాంతమైనటువంటి జీవితం నువ్వు జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి. మహాపరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, కొన్ని మాటలు మేము వినడానికి మీరు మాకు సహాయం చేశారు. నిజమైనటువంటి క్రైస్తవ జీవితము మతంతో సంబంధించింది కాదు, కులంతో సంబంధించింది కాదు. మా క్యారెక్టర్స్ మారాలి, మా మనస్సు మారాలి, మా తలంపులు మారాలి. ప్రభువా, నిజమైన ప్రేమను లోకంలో చూపించే ద్వారా మేము ఎంత శ్రమపడినా పర్వాలేదు ప్రభువా. కానీ ప్రేమకు వ్యతిరేకంగా ద్వేషిస్తూ, దూషిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ, పగలతో కక్షలతో వెళ్ళిపోతూ మేము శ్రమను అనుభవించే వారుగా ఉండనివద్దు ప్రభు. ప్రేమించడం ద్వారా శ్రమను అనుభవించాలి. ఇతరులను ప్రేమించడం ద్వారా వాళ్ళు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎంతగా మమ్మల్ని వ్యతిరేకించినా, ఎంతమంది మమ్మల్ని ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడినా మేము వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. అది సాధారణ విషయం కాదు ప్రభు. కానీ ఆ ప్రేమించినప్పుడు వచ్చే శ్రమ మిమ్మల్ని వెంబడించే జీవితంలో మమ్మల్ని తీసుకెళ్తుందని రాత్రి మనతో మాట్లాడుతున్నారు. మమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించినప్పుడు, మమ్మల్ని దూషించిన వారిని ప్రేమించినప్పుడు, మమ్మల్ని దూరం చేసినటువంటి వారిని మేము ప్రేమించినప్పుడు, మా మంచితనాన్ని గ్రహించకుండా నిందలు వేసినటువంటి వారిని మేము ప్రేమించినప్పుడు, మేము నిన్ను వెంబడించినటువంటి జీవితంలోకి మమ్మల్ని చూస్తావు ప్రభువా. అటువంటి నిన్ను వెంబడించే జీవితాన్ని మాకు దయచేయండి. నిన్ను కాపరిగా కలిగి, నిన్ను మాదిరిగా పెట్టుకొని మేము నడిచే జీవితాన్ని మాకు దయచేయండి. తద్వారా వచ్చే 23వ కీర్తన ప్రతి ఆశీర్వాదము ప్రభువా బిడ్డలు స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయమని. మాకు వస్తున్నటువంటి శ్రమలు రాబోయే దినాల్లో మా పాపమును బట్టి రాకూడదు, పాపపు జీవితాన్ని బట్టి రాకూడదు ప్రభువా. అది కేవలము వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలే మేము అనుభవించేవారమై ఉండాలి. అటువంటి స్థితికి మమ్మల్ని ఎదిగించమని, అటువంటి స్థితికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని మా ప్రభువును యేసుక్రీస్తు వారి పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి మరలా రేపు శుక్రవారం స్త్రీల ప్రార్థన ఉంది. దయచేసి స్త్రీలందరూ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. పాస్టర్ గారు వాక్యంలోని ప్రార్థనలు నడిపిస్తున్నారు. దయచేసి రేపు సాయంత్రం మళ్ళీ జూమ్ యాప్ ద్వారా స్త్రీల ప్రార్థనలో అటెండ్ చేయండి. ఒకవేళ లైవ్ విన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీల ప్రార్థనలో మేము కూడా కలుస్తామండి, మేము కూడా స్త్రీల ప్రార్థనకి అటెండ్ అవుతాం అనుకునే ఆసక్తి ఎవరు ఉన్నట్లయితే నా నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ పెడతాను. వాట్సాప్ ఇది జూమ్ యాప్ యొక్క లింక్ మీకు పెడతాం. అప్పుడు మీరు కూడా ఆ ప్రేయర్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్.